న్యూస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రస్తుత పాలకులకు అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధుల కోసం తాము ప్రయత్నిస్తుంటే సీఎం వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటున్న కేవీపీతో మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాష్ట్రానికి చెందినటువంటి ఆర్థిక లోటు సంబంధించినటువంటి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న మాటలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అసలు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో డాక్టర్ కేవీ రామచంద్రన్ అడిగి తెలుసుకుందాం. సార్, మీరు సభ్యులుగా మీరు ప్రశ్న వేశారు, మీకు వచ్చిన సమాధానం ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రానికి పరిపాలించే నేతలకు తెలియకపోవడం అనేది ఈ రాష్ట్రం చేసుకున్న పెద్ద దురదృష్టం. ఆయన తనకు తాను ఒక పెద్ద ఎకనామిస్ట్గా తనకు తాను ఒక పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్న అభిప్రాయం ప్రకారం మన రాష్ట్రానికి 1,68,000 కోట్ల రూపాయలు ఇంచుమించుగా అప్పు ఉందని, దీన్ని రీస్ట్రక్చరింగ్ చేసుకోవడం ఎట్లాగో వడ్డీ భారం ఎట్లాగో తెలియక మలాగుల్లాలు పడుతున్నారని తలపట్టుకుంటున్నారని మనకు వస్తున్న వార్తల నేపథ్యంలో మనం ఆంధ్ర రాష్ట్రం యొక్క విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని లబ్ధుల్ని పొందడానికి మేము చేస్తున్న కృషిని అవహేళన చేస్తూ మేమేదో రాష్ట్రాభివృద్ధికి పాటుపడినట్లు, రాష్ట్రాభివృద్ధి ఏదో వీరి గుత్తాధిపత్యమైనట్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఎంత దెబ్బ కొడుతున్నారో వీరి స్వప్రయోజనాల కోసం గమనించలేని స్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేల్కొల్పడం కోసం నేను వివిధ రకాలుగా రాజ్యసభలో నాకున్న మార్గాలన్నింటినీ అన్వేషించి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగానే నేను విభజన చట్టంలో క్లియర్గా ఇవ్వబడిన మొదటి రాష్ట్రం యొక్క మొదటి సంవత్సరం యొక్క ఆర్థిక లోటుని, రెవెన్యూ లోటుని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రోజు విభజన చట్టంలోనూ ప్రధానమంత్రి గారి హామీలోనూ పేర్కొన్న విధంగా అది జరుగుతూ ఉందా లేదా, ఏం జరుగుతూ ఉంది? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జూన్ 22 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి తదుపరి ఆర్థిక సంవత్సరం మార్చి వరకు లెక్కలను బట్టి చూసుకుంటే రాష్ట్రం చెప్పేది దాదాపు 16,000 కోట్ల రూపాయల లోటు ఉందని చెప్తుంది. ఈ తేడా ఎందుకు వచ్చింది? ఇటు కేంద్రం చెప్పేది 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది, అటు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 16,000 కోట్ల రూపాయలు కాదు 4,000 కోట్ల రూపాయలు అని చెప్తుంది. దీనికి ఉన్నటువంటి తేడా ఎందుకు? ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన ముఖ్యమంత్రి గారే దీనికి సరైన సమాధానం ఇవ్వగలరని నా నమ్మకం. నేను మటుకు త్రికరణ శుద్ధిగా 16,000 కోట్ల రూపాయలే కరెక్ట్ అయిన అంకెని, దాన్ని సాధించడంలో నా వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని, ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని, ఒకవేళ నిజంగా అది కరెక్ట్ అయిన డిఫరెన్స్ అయితే వాళ్ళు సవరించుకున్న అంచనాలతో కేంద్రానికి వచ్చి వారు దాన్ని సాధించుకుంటారని మనస్ఫూర్తిగా కాంక్షిస్తుంది. 1,68,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం అప్పులను తీర్చుకోవడానికి మరలా కొత్త అప్పులు చేయడం, తక్కువ వడ్డీలకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితి ఏ రకంగా ఉంది? ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలు చాలా బలమైనవి. చంద్రబాబు నాయుడు గారి హస్వ దృష్టి వలన, వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారు చేస్తున్న జగ్లరీ వలన ఆంధ్ర రాష్ట్ర మూలాలు దెబ్బతింటాయని నేనేమీ భయపడలేదు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలు శాశ్వతం, ప్రజా సంక్షేమం శాశ్వతం కానీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వానికి ఇచ్చిన మ్యాండేటు 2019 వరకు ప్రజలు. ఈ లోపల వీరు అవలంబిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాల వలన రాష్ట్ర ప్రగతి కుంటుపడుతూ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నమాట వాస్తవమే. అయినా ఆంధ్ర రాష్ట్రానికి దీన్ని అధిగమించి బయటకు వచ్చే శక్తి సామర్థ్యాలు నేను పూర్తిగా నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, ఆర్థిక లోటు భర్తీ విషయంలో కానివ్వండి, ఇంకా అనేక కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం అవనివ్వండి, రైల్వే జోన్ విషయం అవనివ్వండి, ఏ విషయంలోనైనా సరే
విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోవడానికి ఏమిటండి కారణం? ఎందుకు నిలదీయరండి? ఎందుకు మాట్లాడలేరండి? ఎందుకు ఈ అచేతనావస్థ? స్టేట్ గవర్నమెంట్ ఇంత అచేతనంగా మనకి న్యాయంగా రావాల్సిన వాటి గురించి కూడా, పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేని వాటి గురించి కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉందంటే, ఎయిమ్స్ కట్టడానికి ఇంతవరకు దిక్కు లేకుండా ఉందండి. దీనికి ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏని, తెలుగుదేశాన్ని నిలదీస్తారు. కాంగ్రెస్ పార్టీ తనకి తప్పులు ఎంచకుండా మా సహకారం ఎప్పుడూ అందిస్తాము. మేము పోరాటంలో ముందుంటాము. మీరు కూడా మీ సహకారం అందించండి. ఆంధ్ర ప్రజలకు న్యాయం చేకూరుద్దాం. ధన్యవాదాలు. మొత్తానికి రాష్ట్ర విభజనలో నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పై పోరాడేందుకు కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కానీ, కేంద్రం నుంచి ప్రయోజనాలు పొందేందుకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంచి ఉంటుందని, అన్ని శ్రేణులు ఏకతాటిపై నడిచి ఈ అంశంపై పోరాడతామని, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి చొరవ తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని, ఇందుకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉందన్న అభిప్రాయాన్ని కేవీపీ రామచంద్రరావు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉన్నాయని, ఇలాంటి ఆర్థిక లోటుపాట్లను ఎదుర్కొనే సత్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.